35వ భరోసా సెంటర్ను ప్రారంభించిన డీజీపీ శివధర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 35 భరోసా సెంటర్లు ఉన్నాయని తెలియజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరిలో 35వ భరోసా సెంటర్ను ప్రారంభించారు డీజీపీ శివధర్ రెడ్డి. మహిళలు, పిల్లలపై హింసలు జరిగితే వారికి న్యాయం చేయడానికి భరోసా సెంటర్లు ఉన్నాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 35 భరోసా సెంటర్లు ఉన్నాయని తెలిపారు. భరోసా సెంటర్ల నిర్వహణ, మానిటరింగ్ మొత్తం ఉమెన్ సేఫ్టీ వింగ్ ద్వారా పర్యవేక్షణ జరుగుతుందని స్పష్టం చేశారు. భరోసా సెంటర్లో ప్రొఫెషనల్ కౌన్సిలర్లు, స్టాఫ్, ఇంటర్ అవుట్సోర్సింగ్ విభాగం ఇక్కడ పనిచేసే సిబ్బందిని చూసుకుంటారన్నారు. మోసపోయిన మహిళలకు సత్వర న్యాయం జరిగే విధంగా భరోసా సెంటర్లు పనిచేస్తాయన్నారు. భరోసా సెంటర్లలో కౌన్సిలింగ్, న్యాయ సహాయం, మెడికల్ సహాయం అందిస్తారన్నారు. సిబ్బంది ఫ్రెండ్లీ వాతావరణంలో భరోసా సెంటర్లు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. మార్గదర్శక్ సంఘమిత్ర వారు ఇక్కడ పనిచేసే వాలంటీర్లను ట్రైన్ చేస్తారన్నారు. భువనగిరిలోని భరోసా సెంటర్ ఏర్పాటుకు భారత్ డైనమిక్ లిమిటెడ్ బీజేపీ గ్రూప్ సహాయం చేశారని డీజీపీ శివధర్ రెడ్డి వారిని అభినందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 6 మావోయిస్టులు మాత్రమే ఉన్నారని నేను గతంలో చెప్పినట్లు గుర్తు చేశారు. బాధితులకు పోలీస్ స్టేషన్ వాతావరణం లేకుండా వాళ్ళు స్వేచ్ఛగా మనసులోని బాధలను చెప్పుకునేందుకు భరోసా సెంటర్లు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. భరోసా సెంటర్ని ఇవాళ ఓపెన్ జరిగింది. ఇంతవరకు వేరే స్టేట్స్లో డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో ఇవి ఉన్నాయి, 34 ఉన్నాయి. 35th వన్ ఆల్మోస్ట్ పూర్తి స్థాయి భరోసా సెంటర్ ఉంది. ఇందులో మీకు తెలుసు భరోసా సెంటర్ అంటే లాస్ట్ 10 years నుంచి 2015-16 ఆ టైం నుంచి హైదరాబాద్లో మొదట భరోసా సెంటర్ ఓపెన్ చేసినాము. దాని ఉద్దేశం ఏంటంటే నార్మల్గా ఈ విక్టిమ్స్ ఆఫ్ పోక్సో యాక్ట్ కింద విక్టిమ్స్ కానీ, లేకపోతే సెక్షువల్ అసాల్ట్స్ అట్లాంటి అయినటువంటి విక్టిమ్స్, లేకపోతే ఇంట్లో డొమెస్టిక్ వైలెన్స్లో గృహహింస అంటారు, దాంట్లో ఇన్వాల్వ్ అయిన దాంట్లో గురయ్యేటువంటి విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి వాతావరణంలో వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళకు కొన్ని శశవిషలు ఉండొచ్చు, కొంత అప్రిహెన్షన్స్ ఉండొచ్చు అక్కడ చెప్పడంలో. అట్లాగే పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి వాతావరణం కూడా కొంత వాళ్ళకు ఇంటిమిడేటింగ్గా ఉండొచ్చు. మొత్తం ఉన్న వాస్తవాలు చెప్పలేకపోవచ్చు, భయం ఉండొచ్చు, గుగులు ఉండొచ్చు. అందుకోసం అని చెప్పి అప్పుడు ఒక 10 ఏళ్ల కింద ఏర్పడి అప్పటి కూడా మేము టెంపరీ అలాట్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. కొన్ని విషయాలు మీరు ఉన్నట్టు కొన్ని విషయాలు అవి సెట్ చేస్తాం లాస్ట్ రావడం కొన్ని రోజులు అయిపోతుంది కూడా. జిల్లా పోలీస్ భవనం, శాశ్వత భవనం అదే చేస్తాం ఇప్పుడు ఇవాళ. ఈ భరోసా సెంటర్స్ చూసుకొని వాళ్ళ స్టేట్లో ఎస్టాబ్లిష్ చేసిండ్రు. కాబట్టి ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ లాంటిది తెలంగాణ రాష్ట్రానికి. ఇది గొప్ప ప్రోగ్రామ్.
దీంట్లో ఈ భరోసా సెంటర్ ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా ముందుకు వచ్చి చాలా పెద్ద ఎత్తున దీనికి కాంట్రిబ్యూట్ చేసినటువంటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్ శ్రీనివాసరావు గారికి, అట్లానే బీజీ వాళ్ళకు కూడా నా యొక్క మనపూర్వకమైన అభినందనలు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా నా తరఫు నుంచి. థ్యాంక్ యూ వెరీ మచ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.